భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చిన దారుణ ఘటనలో 9 ఏళ్ల చిన్నారి కీలక సాక్షిగా మారాడు. ఈ అమానుష ఘటన రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా కేర్లీ ప్రాంతంలో ఈ నెల 7న రాత్రి చోటు చేసుకుంది. వీరు అలియాస్ మాన్ సింగ్ జాతవ్ అనే వ్యక్తి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. అనారోగ్యం కారణంగా తన భర్త అకస్మాత్తుగా మరణించాడని ఆయన భార్య అనిత తొలుత అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే వారి కుమారుడు పోలీసులకు అసలు విషయం చెప్పడంతో 48 గంటల్లోనే ఈ హత్య వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారి కళ్ళెదుటే దారుణం. 9 ఏళ్ల బాలుడు చెప్పిన వివరాల ప్రకారం 7వ తేదీ రాత్రి తన తల్లి అనిత ఉద్దేశపూర్వకంగా ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచింది. అర్ధరాత్రి సమయంలో కాశీ అంకుల్ మరో 4 వ్యక్తులతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆ సమయంలో వీరు మంచంపై నిద్రపోతున్నాడు. ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు నిద్రపోతున్న వీరుపై దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇదంతా పక్కనే నిద్రపోతున్నట్టు నటిస్తూ ఆ బాలుడు గమనించాడు. నేను అప్పుడే నిద్రలోకి జారుకున్నాను. ఇంతలో తలుపు వద్ద ఏదో చప్పుడు వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే అమ్మ తలుపు తీస్తుంది. బయట కాశీ అంకుల్ ఉన్నాడు. అతడితో పాటు మరో 4 వ్యక్తులు ఉన్నారు. నాకు భయమేసింది. నేను లేవలేదు. నిశ్శబ్దంగా అంతా గమనించడం మొదలుపెట్టాను. వాళ్ళు మా గదిలోకి వచ్చారు. నేను లేచి చూసేసరికి అమ్మ మంచం ముందు నిలబడి ఉంది. ఆ వ్యక్తులు నాన్నను కాళ్ళు మెలితిప్పారు. గొంతు కూడా నులిమారు. కాశీ అంకుల్ నాన్న నోటిపై దిండు పెట్టి అదిమాడు. నేను నాన్న వైపు వెళ్లబోతుంటే కాశీ అంకుల్ నన్ను ఎత్తుకొని బెదిరించాడు అని బాలుడు పోలీసులకు వివరించాడు. భయంతో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. కొన్ని నిమిషాల తర్వాత నాన్న చనిపోయాడు. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయారు అని చెప్పాడు. వెలుగులోకి వివాహేతర సంబంధం. పోలీసుల కథనం ప్రకారం అనిత, కాశీరాం ముందుగానే వీరు హత్యకు పథకం పన్నారు. వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. అనిత కేర్లీలో ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతుండగా స్థానికంగా కచోరీలు అమ్మే కాశీరాం తరచూ ఆ దుకాణానికి వచ్చేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరు హత్య కోసం అనిత, కాశీరాం 4 కిరాయి హంతకులను 2 లక్షల రూపాయలకు సుపారీ ఇచ్చినట్టు తెలిసింది. అనుమానంతో మొదలైన దర్యాప్తు మొదట వీరు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మరణించాడని అనిత బంధువులకు తెలిపింది. అయితే మృతదేహంపై స్పష్టంగా కనిపిస్తున్న గాయాలు, విరిగిన పన్ను, ఊపిరాడకుండా చేసిన ఆనవాళ్లు అనుమానాలకు తావిచ్చాయి. వైద్య పరీక్షలో వీరు హత్యకు గురయ్యాడని నిర్ధారణ అయ్యింది.